పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై వాళ్ళు మాట్లాడిన అబద్దాలు అన్ని కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ స్కీమ్ కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినరు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది? పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్ లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసి 55,000 కోట్లు. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్. ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ గవర్నమెంట్ ఫిగర్స్. ఆ బ్రోష్యూర్ లో ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి మీద 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్ నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం. దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టిండ్రు. ఇప్పుడు దాంతోని ఈ డిలేతోని ఈ ఎస్టిమేట్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతుంది. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై ఖర్చు పెట్టింది 26-27 వేల కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు? 30-32%. అదే విధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో 39,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తాం.